శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కార్తీక మాసము 4వ అధ్యాయం 4వ రోజు కథ. దీపారాధన మహిమ. ఈ విధముగా వశిష్ఠ మహాముని కార్తీక మాస వ్రత మహత్యం గురించి, ఆ యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షసుల జన్మ నుండి విముక్తి పొందిదరని చెప్పుచుండగా, జనక మహారాజు, ఓ మహాతపస్వి, తమచే తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనవి తీరుకున్నది. కార్తీక మాసములో ముఖ్యముగా ఏమేమి చేయవలయనో, ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలయనో వివరింపము అని కోరగా, వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచుండరి. జనక, కార్తీక మాసమందు సర్వసత్కార్యములు చేయవచ్చును. దీపారాధన అది అతి ముఖ్యము. దీని వలన మికిలి ఫలము నొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థం శివాలయమును గాని విష్ణు ఆలయమునందు గాని దీపారాధన చేయవచ్చును. సూర్యాస్త సమయమునందు అనగా సంధ్యా చీకటిపొడు సమయమున శివకేశవుల సన్నిధి ఎందు గాని ప్రాకారమునందు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి పొందెదరు. కార్తీక మాసమునందు హరిహరాదుల సన్నిధిలో ఆవునీతితో గాని కొబ్బరి నూనెతో గాని అవిసె నూనెతో గాని విప్ప నూనెతో గాని ఏదీ దొరకనప్పుడు ఆమదముతో గాని దీపారాధన వెలిగించి ఉంచవలయను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగిలి పుణ్యాత్ములగును, భక్తిపరులుగాను ఒకటియే కాక అష్టైశ్వర్యములు కలిగి శివసన్నిధికి ఎగుదురు. ఇందుకు ఒక కథ కలదు, చెబుతున్నాను, శ్రద్ధగా వినుము. శత్రుజిత్ కథ. పూర్వమున పాంచాల దేశమున పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచూ ఉండెను. అక్కడికి పిప్పలాదుడు అనే మునిపొంగుడ వచ్చి, పాంచాల రాజా, నీవెందుకు ఇంతలా తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఓ ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపదను ఉన్నవి. నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పాను. అంత మునిపుంగవుడు, ఓయి, కార్తీక మాసమున శివసన్నిధిన శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెళ్ళిపోయెను. వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెళ్ళి పుత్రప్రాప్తికై అతిభక్తితో శివాలయమున కార్తీక మాసం 1 రోజులు దీపారాధన చేయించి దానధర్మములతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా 1 దినములు అలా చేసెను. తత్పుణ్యకార్యము వలన నా రాజు భార్య గర్భవతి అయి క్రమముగా 9 మాసములు నిండిన తర్వాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుడిని కనెను. రాజు కుటుంబీయులు మికిలి సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సాహములు ఉత్సవములు చేయించెను. బ్రాహ్మణులకు దానధర్మములు చేసి ఆ బాలకునికి శత్రుజీ అనే నామకరణం చేయించి అమిత గారాభంతో పెంచుచూ ఉండిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానం కలిగినందువలన తన దేశమంతటా ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధన చేయండని రాజు శాసించెను. రాకుమారుడు శత్రుజీ దినదిన ప్రవర్ధమానముగా ఎదుగుచూ సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తి సాము మొదలైనవి నేర్చుకొనెను. కానీ యవ్వనం రాగానే దుష్టుల సహవాసం చేతను తల్లిదండ్రుల గారాభం చేతను తన కంటికింపుగా కనిపించిన స్త్రీలను బలాత్కారం చేయుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనుచూ ఉండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడల చూసి చూడనట్లు విననట్లు ఉండిరి. శత్రుజీ ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పవారెవరూ కూడా లేరు. ఒకవేళ అలా చెబితే నరుకుతానని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులు చేయుచూ ఉండెను. అట్లా తిరుగుచుండగా ఒక రోజున ఒక బ్రాహ్మణ పడుచు చూచుటకు తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగిలి రూపవతి. ఆమె అందచందములను వర్ణించుటకు మన్మధునికైనా సాఖ్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజు కుమారుని మతి మదించినది. కొయ్య బొమ్మ వలె నిశ్చేష్టుడై కామ వికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేసెను. ఆమె కూడా తన
అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతన్ని చేపట్టుకుని తన శయనమందిరానికి తీసుకుపోయి భోగములు అనుభవించెను. ఇట్లొకరికి ఒకరు ప్రేమలో పరవశులగుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. ఇట్లా కొంతకాలం జరిగెను. ఎటలనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసినది. పసిగట్టి భార్యను రాజకుమారుణ్ణి ఒకేసారి చంపవలనని నిశ్చయించుకుని ఒక ఖడ్గాన్ని సంపాదించి సమయం కొరకు వేచియుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురు శివాలయంలో కలుసుకొనవలనని నిర్ణయించుకొనిరి. ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతిని ఎటలలో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగియుండెను. ఆ కాముకులిద్దరును గుడిలో కలుసుకొని గాఢాలింగన మునర్చుకున్న సమయమున చీకటిగా ఉన్నది, దీపముంటే బాగుంటుంది కదా అని రాజకుమారుడు అనగా ఆమె తన పవిట చెంగును చించి అక్కడున్న ఆమదపు ప్రమిదలో ముంచి దీపం వెలిగించెను. తర్వాత వారిరువురు మహానందముతో రతిక్రీడలు సలుపుటకు ఉద్యుక్తులై చూచుచుండగా అదే అదునుగా ఆమె భర్త తన మొలనున్న కత్తిని తీసి ఒక్క వ్రేటితో తన భార్యను ఆ రాజకుమారుణ్ణి ఖండించి తాను కూడా పొడుచుకుని మరణించెను. వారి పుణ్యము కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం ఒకటి వలన ఆ రోజు ముగ్గురు చనిపోవట వలన శివదూతలు ప్రేమికులు ఇరువురిని తీసుకుపోవటకును యమదూతలు బ్రాహ్మణుణ్ణి తీసుకుపోవటకును అక్కడకు వచ్చిరి. అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకుని వెళ్ళటకు మీరెలా వచ్చారో? కామాంధకారంతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చటయేలా చిత్రముగా ఉన్నదే అని ప్రశ్నించెదను. అంతా యమకింకరులు, ఓ భాపడా, వారంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవార దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిలో దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి. కావున వారిని కైలాసము తీసుకుపోవటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ అంతయు వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పొప్పులు ఎలా ఉన్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తింపవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునికి దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివసాన్నిధ్యం చేర్చిరి. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవటియే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన కార్తీక మాసములో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యం పొందెదరు. ఇట్లు స్కాందపురాణంతర్గత వశిష్ఠ ప్రోత్తమ కార్తీక మహాత్యమందలి 4వ అధ్యాయము 4వ రోజు పారాయణం సమాప్తము. హరి ఓ.